మీ ఓటు ఉందా? ఓటర్ల జాబితాలో మీ పేరుందా? ఉంటే ఇప్పుడు మీ పేరు ఏ పార్ట్లో ఉంది? మీ సీరియల్ నంబర్ ఏంటి? ఎందుకంటే ఎస్ఐఆర్ 2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత చాలా మంది ఓటర్ల పార్ట్ నంబర్లు, సీరియల్ నంబర్లు మారిపోయాయి. అందుకే పాత ఓటర్ స్లిప్ లేదా ఎన్యూమరేషన్ ఫామ్ చూసి అదే నంబర్తో కొత్త జాబితాలో పేరు వెతికితే దొరక్కపోవచ్చు. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఎస్ఐఆర్ 2026లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పేరు వెతకాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే అసలు సమస్య. పేరు లేదా ఎపిక్ నంబర్. దీంతో నేరుగా పీడిఎఫ్లో సెర్చ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామందికి వాళ్ళ పేర్లు వెతకడం కష్టంగా మారింది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్న పాత పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ కూడా ఇప్పుడు చాలామందికి మారిపోయింది. అదే అసలు సమస్య. అయితే కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ ఎలా తెలుసుకోవాలి? మీ ఎపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడి నంబర్ మీ దగ్గర ఉంటే చాలు. కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950కు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఎపిక్ నంబర్ని పంపొచ్చు. ఎస్ఎంఎస్ని ఈసీఐ స్పేస్ ఎపిక్ నంబర్ అనే ఫార్మాట్లో పంపాల్సి ఉంటుంది. మీ ఎపిక్ నంబర్కి సంబంధించిన వివరాలు అందులో వస్తాయి. అందులో ఉండే డీటెయిల్స్ ఏమేమి ఉంటాయంటే పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, నియోజకవర్గం నంబర్, జిల్లా, రాష్ట్రం, ఇలాంటి అన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ తెలిసిపోయాయి. తర్వాత ఏం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్ళాలి. voters.eci.gov.in. అక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రం, ఓటర్ల జాబితాని డౌన్లోడ్ చేసుకోండి. మీకు వచ్చిన పార్ట్ నంబర్ ఆధారంగా సంబంధిత పోలింగ్ కేంద్రం జాబితాను గుర్తించాలి. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన సీరియల్ నంబర్ ఆధారంగా జాబితాలో మీ పేరు ఎక్కడుందో సులభంగా గుర్తించవచ్చు. అంటే ఎపిక్ నంబర్ 1950కి ఎస్ఎంఎస్ చేయాలి. అప్పుడు మీకు కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వస్తాయి. అప్పుడు పోలింగ్ స్టేషన్ పీడిఎఫ్ని మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మీ పేరు లిస్ట్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇదే మొత్తం ప్రక్రియ అన్నమాట. కాబట్టి మీ పాత ఓటర్ స్లిప్లో ఉన్న పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ చూసి కొత్త జాబితాలో పేరు కనిపించలేదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తప్పనిసరిగా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ ఎపిక్ నంబర్ దగ్గర పెట్టుకుని కొత్త పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ తెలుసుకుని మీ పోలింగ్ కేంద్రం జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోండి. ఎన్నికల సమయంలో ఇబ్బంది పడకుండా ఇప్పుడే మీ పేరు చెక్ చేసుకోవడం బెటర్ కదా. ఓటర్ల జాబితాలో ఇప్పటి వరకు పేరు లేకపోవడం, లేదంటే ఎన్యూమరేషన్ ఫామ్ దాఖలు చేయకపోవడంతో ముసాయిదా జాబితాలో స్థానం పొందని ఓటర్లకు ఎన్నికల సంఘం కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ముసాయిదాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి సైతం ఈఆర్ఓలు నోటీసులు జారీ చేసి అక్టోబర్ 15లోగా విచారిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అక్టోబర్ 19న ప్రకటించే తుది ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో చోటు కల్పిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.